శక్తివంతమైన అభిషేకం జరిగేది ఎప్పుడో తెలుసా? మనం మహాశివరాత్రి మాస శివరాత్రి చేస్తాం, మంచిదే. కానీ అసలు నిజానికి పరమేశ్వరాభిషేకమునకు ఒక భక్తుడు వచ్చి సంవత్సరంలో ధరించిపోయే అభిషేకం ఎప్పుడు అంటే మార్గశీర్ష మాసంలో వచ్చే ఆర్ద్రా నక్షత్రంలో తెల్లవారుజామున చెయ్యాలి. చిదంబరంలో నటరాజస్వామికి చిదంబరంలో మోక్షలింగము అని శంకరాచార్యులు వారు పరమశివుడి దగ్గర నుంచి 5 లింగాలు తీసుకొచ్చారు. ఆ 5 లింగాల్లో ఒక లింగమే ఇప్పటికీ శృంగేరిలో ఉంది. శృంగేరిలో ఉండి భోగలింగం అన్న పేరుతో అభిషేకం చేయబడుతోంది. కంచిలో ఉన్నది యోగలింగం, చిదంబరంలో ఉన్నది మోక్షలింగం. చిదంబరంలో ఉన్న మోక్షలింగానికి ఆర్ద్రాభిషేకము అని ప్రత్యేకం చేస్తారు. అసలు నిజానికి దానితో కలుపుకుంటూ ప్రతి శివాలయంలో మార్గశీర్ష మాస ఆర్ద్రా నక్షత్రం నాడు తెల్లవారుజామున 3-4 మధ్యలో చెయ్యాలి అభిషేకం. దేవాలయాన్ని మంగళవాయిద్యాలతో పరమేశ్వరుణ్ణి మేల్కొల్పి ఉత్సవమూర్తుల్ని తీసుకొచ్చేసి గబగబా ఆలయాన్నంతటినీ శుద్ధి చేసుకుని పరమేశ్వరుడికి అభిషేకం చేస్తారు. గడ 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 వణికిపోతుంటారు. అందులో ఆర్ద్ర నక్షత్రం ఉంటుంది ఆ రోజున. ఆర్ద్ర అంటేనే తడి. దీని మీద ఒక విషయం చెప్తుంటారు, శివ నీకు ఇదేం పిచ్చయ్యా, మార్గశీర్ష మాసం అంటేనే ఊహూయ నివడక లోకముర్వీనాథ అని లోకం అంతా వణికిపోతుంటుంది. అంత వణికిపోయే సమయంలో తెల్లవారుజామున 3:30-4 మధ్యలో ఎవడైనా నెత్తి మీద అన్ని కడవల నీళ్లు పోసుకుంటాడా? ఎందుకన్ని చన్నీళ్లు పోసుకుంటావు అంటే ఒక చమత్కారంగా ఒక గడుసు కవి దానికి ఒక పెద్ద అర్థం చెప్పాడు. ఎందుకలా ఆయన ఆర్ద్రాభిషేకం చేసుకుంటాడు అన్నదానికి. ఆయన మౌళే గంగా శశాంకౌ, ఈశ్వర మీకు తల మీద గంగుంది, ఒక పక్క చంద్రుడు ఉన్నాడు, ఇద్దరూ చల్లటి వాళ్లే, చల్లగా ఉంటారు ఇద్దరు తలమించి జారుతూ. పోన్లే తలమించి జారుతూ చల్లగా ఉన్నా ఏదో కింద వెచ్చగా ఉంటుంది ఒళ్ళు అనుకుందామా? పార్శ్వే వామే దయార్ద్ర హిమగిరి దుహిత, ఎడం చేతి పక్కన ఎప్పుడు లోకాల పట్ల దయ చూపించడంలో చల్లని తల్లి, పైగా హిమగిరి దుహిత మంచుకొండ కూతురు. ఆవిడ అసలే మంచుకొండ కూతురు, పైగా దయ కలిగిన తల్లి. ఎంత చల్లగా ఉంటుంది! ఆవిడేమో ఎడం భాగంలో ఉంటుంది. ఇది చాలదన్నట్టు కరచరణ తలే శీతలాంగా భుజంగా, కాళ్ళకి చేతులకి జివ్వమనేటంత చల్లగా ఉండే పావులు చుట్టుకొని ఉంటాయి. ఇంకా ఈశ్వర ఇది చాలదు మీకు, చందనం సర్వగాత్రే, ఒళ్ళంతా చల్లటి చందనం పూసుకుంటావు. ఎంత చలి! ఇది చాలలేదు నీకు. ఇది చాలలేదని మళ్ళీ మార్గశీర్ష మాసం ఆర్ద్రా నక్షత్రంలో నీకు ఇన్ని కడవలతో తెల్లవారుజామున అభిషేకమా? ఎందుకే?